యూట్యూబ్లో మనం ఒక వీడియో అప్లోడ్ చేయాలన్నా లేకుంటే ఒక షార్ట్ వీడియో క్రియేట్ చేయాలన్నా కూడా మనం వాయిస్ ఓవర్ ఇస్తుంటే బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ వస్తూ ఉంటుంది, అలా సౌండ్స్ వస్తూ ఉంటాయి, అలాగే ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా చిటికలో తీసివేయచ్చు, కానీ చిటిక కొంచెం గట్టిగా వేయాలి, లేకుంటే ఇలానే సౌండ్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సౌండ్ చేస్తూ ఉన్నాను, అలాగే మాట్లాడుతూ ఉన్నాను, కానీ నా వాయిస్ మాత్రమే మీకు వస్తుంది. ఇక్కడ చేసే సౌండ్స్ మాత్రం మీకు వినిపించట్లేదు. ఇంతకుముందు నేను ఏ విధంగా అయితే సౌండ్ చేశానో ఇప్పుడు కూడా అదే విధంగా సౌండ్ చేస్తున్నాను. అయినా కూడా మీకు ఎలాంటి సౌండ్స్ వినిపించకుండా ఓన్లీ వాయిస్ మాత్రమే, అది కూడా క్లియర్గా నాయిస్ లేకుండా వినిపిస్తుంది. ఇది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అందరికంటే ముందు చూడాలి అనుకుంటే చూడండి. మీ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ కానీ లేకపోతే అన్నౌన్ సౌండ్స్ కానీ రెండు విధాలుగా తీసివేయచ్చు. రెండు కూడా ఏఐతోనే నడుస్తాయి. ఒక్క క్లిక్ తోటే పూర్తిగా రిమూవ్ అయితే అవుతాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి మీలో ప్రతి ఒక్కరికి తెలుసు, యూట్యూబ్ ఒక అప్లికేషన్ తీసుకొని వస్తుంది, యూట్యూబ్ క్రియేట్ అప్లికేషన్. ఇది ఓన్లీ ఎడిటింగ్ కోసం. యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ చేస్తారో వాళ్ళు ఇందులో పూర్తిగా మన వీడియోని ఎడిట్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ఇది ఇన్వైట్ ఓన్లీ ప్రోగ్రామ్ కాబట్టి అందరికైతే రాలేదు. ఒకవేళ మీకు వస్తే ఈ ఆప్షన్ మీకు కూడా వచ్చే ఉంటుంది, వెంటనే చెక్ చేసుకోండి. మనకు బ్యాక్గ్రౌండ్లో ఎంత నాయిస్ వచ్చినా కూడా జస్ట్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇందులో మనం ఒక వీడియో తీసుకున్న తర్వాత కింద మనకు ఎన్హాన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే నీ బ్యాక్గ్రౌండ్లో ఎంత నాయిస్ వచ్చినా కూడా, ఎంత అన్నోన్ సౌండ్స్ మీకు క్రియేట్ అయినా కూడా, ఇలాంటి సౌండ్స్ క్రియేట్ అయినా కూడా ఒకటే ఒక్క క్లిక్ తోటి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఎంత టైం కూడా తీసుకోదు, ఒక్కటే క్లిక్ క్షణంలో అయిపోతుంది. అలాగే పూర్తిగా నీ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి సౌండ్స్ ఉన్నా కూడా తీసివేస్తుంది. చాలా చాలా మంచి ఆప్షన్ అయితే తీసుకొని వచ్చింది. ఇది ఒకవేళ పూర్తిగా అందరికీ ఒకవేళ అవైలబుల్ అయితే మాత్రం కైన్ మాస్టర్ కానీ లేకపోతే వేరే అన్ని అప్లికేషన్స్ని సైడ్ పడేసి ఇది మాత్రమే వాడతారు. ఇది నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే ఎంత మంచి ఫ్యూచర్స్ తీసుకొని వస్తుంది. అది ఏ అప్లికేషన్ కూడా ఇంతవరకు అయితే ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయలేదు, కానీ యూట్యూబ్ ఇంత మంచి ప్రయత్నం అయితే చేసి, అలాగే ఇది ఒక కంటెంట్ క్రియేటర్గా చాలా చాలా సంతోషకరమైన విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ యూట్యూబ్ క్రియేట్ అప్లికేషన్ మీ దగ్గర లేదు, మీకు ఇన్విటేషన్ రాలేదనుకోండి, మీరు జస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్లో podcast.adobe.comలోకి వెళ్ళండి. అందులో సింపుల్గా మీరు ఏదైతే వీడియో చేశారో దాని ఆడియో సపరేట్ చేసి ఇందులో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మనం జస్ట్ కొన్ని నిమిషాలు ఆగినట్లయితే ఇందులో కూడా మొత్తం నాయిస్ క్లియర్ చేసి మనకు సౌండ్ అయితే ఇస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా మనం ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఈ రెండు కూడా ఏఐతోనే వర్క్ అవుతాయి. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. ఇందులో ఒక్కసారి మీరు ఎలాంటి నాయిస్ వచ్చినా కూడా ఒక్కసారి అప్లోడ్ చేసి చూడండి, మీకు ఎంత పర్ఫెక్ట్ క్వాలిటీ వస్తుందనేది మీకే తెలుస్తుంది. ఒకవేళ మీకు సెకండ్ది తెలియకపోతే నేను వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా మనం క్లియర్గా రిమూవ్ చేయవచ్చు ఒక వీడియోని ఆడియో ఫైల్లా కన్వర్ట్ చేసి, అలాగే ఆడియోని ఏ విధంగా మొత్తం నాయిస్ని రిమూవ్ చేయాలి ఈ వెబ్సైట్లో అనేది పూర్తిగా ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది చూస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీరు టెక్కీ అయితే ఇది చూడనవసరం లేదు, డైరెక్ట్గా మీకు లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను, అందరికంటే ముందు మిమ్మల్ని అప్డేట్ చేస్తాను. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఇందులో ప్రతి ఒక్క క్రియేటర్కి అయితే సపోర్ట్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధే రాధే.